ఇక్కడ సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల్లో చెప్తే మీరు సంవత్సరంలో చేశారు. ఏదో గత సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడుతూ వచ్చారో చేసిన మొదటి 2 పనులు సంవత్సరం మొత్తం చెప్తున్నారు. అందులో 2 అవుట్కమ్ లేదని బీజేపీ శాసనసభ్యులు శంకర్ గారు పార్టీ పరమైనటువంటి ఒక అంశము ప్రభుత్వానికి సంబంధించిన 2 విషయాలు మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది అనే మాట వారు ప్రతిపక్ష నాయకుడిగా పర్లేదు వాళ్ళు కొంచెమని అనాలి, పూర్తిగా అంటే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది బీజేపీకి. కొంచెం ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. బీజేపీ శాసనసభ్యులకి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ధన్యవాదాలు. వారు కూడా కొంత పాపం వారు కూడా ఏం చేయలేరు, పూర్తిగా ఎట్లా చెప్తారు సార్ అపోజిషన్ పార్టీ వాళ్ళు. వారికి కూడా ధన్యవాదాలు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా. అంటే మా మొదటి విజయము స్వేచ్ఛనిచ్చినాము. కాంగ్రెస్ సరిపోదు, స్వేచ్ఛ వచ్చిన తర్వాత స్వేచ్ఛతో పాటు ఇంకా వేరే మనిషి కావాల్సింది ఏంటి సార్? ఫస్ట్ బతకడానికి గాలి సార్. గాలి లాంటి గాలి ఉంటేనే మనిషి బతుకుతాడు. గాలి అంటే ఏంటంటే స్వేచ్ఛ. గాలి అంటే సరిపోదు. భోజనం కోసం భోజనానికి వస్తున్నా సార్, భోజనానికి వస్తున్నాను నేను. గాలి ఉంటే మనిషి బతుకుతాడు. అలాంటి స్వతంత్రం డెమోక్రసీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ డైరెక్షన్ ఇచ్చేసి. ఎంత డెమోక్రసీ అంటే చిన్నది యాడ్ చేస్తాను చెప్పండి. ఫిరాయించుకోవటానికి ఫిరాయించినా కూడా బేజాత్తు ఫిరాయించి పక్క పార్టీ నుంచి గెలిచి మన పార్టీలో పోటీ చేసే అంత స్వేచ్ఛ వచ్చింది ఈ సంవత్సర కాలంలో. ఇప్పటి వరకు చూడలా. ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అంత స్వేచ్ఛ బీఆర్ఎస్ చేస్తే, ఫిరాయించిన వాళ్ళకి నిలబెట్టి గెలిచిన వాళ్ళని పార్టీ ఫిరాయించిన వాళ్ళని మీ పార్టీలో గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయించినంత స్వేచ్ఛ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. అదైతే గ్రేట్ సార్. కాంగ్రెస్ రాజకీయాలలో కొన్ని ఆపోజిషన్ వాళ్ళు తప్పులు పట్టినా అసలు రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్లో ఉన్నంత స్వాతంత్రము, స్వేచ్ఛ, హక్కులు, మాట్లాడే అవకాశాలు, మనసులో కుమిలిపోకుండా ఓపెన్గా చెప్పుకునే స్వతంత్రము ఒక కాంగ్రెస్ పార్టీలనే ఉంది. బీజేపీలో ఎవరైనా అంటే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి సార్. నేను బహుశా అక్కడి నుంచే వచ్చిన ఇదంతా. ఈడ చూసిన నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు ఇద్దరికి. ఇంకా అక్కడ బీజేపీ విధి విధానాలు ఏందో నాకు తెలుసు. నేను ఆడ మొదలు చూసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా తర్వాత వచ్చాడు. నేను ఇక్కడ కేసీఆర్ ఏందో వాట్ ఈస్ కేసీఆర్ ఆయన ఎట్లుంటే నాకు బాగా తెలుసు. నాకున్నంత అనుభవాలు ఆ నాయకుల పట్ల వీళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు. మొన్న వచ్చారు వీళ్ళంతా. సార్ ఏదైనా కానీ ఒకటి ఈ 1 year సెలబ్రేషన్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాం కదా సార్. అంటే నేను కొంత కల్పితం కథలలో చెప్తాను మీకు, అంతే. కొంత టైము సబ్జెక్ట్ ఏం లేదు సార్. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అనుకోండి సార్. ఇది ఈ 1 year ఎంగేజ్మెంట్ 1 year పెళ్లి ముందు ఎంగేజ్మెంట్ చేస్తాం చూడు సార్, సెలబ్రేషన్. అలాంటి సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ ఏంటంటే ఆ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్లో కారణాలు కావాలి కదా ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకు కూడా తెలవాలి కదా. నంబర్ 1, సంవత్సరం మేము 100 రోజులు అన్నాము, మాకు కొంత 10 నెలలు అయింది. 100 రోజు ఈ 1 year లోపల రైతులకు ఒక 25 లక్షల మంది, 23 లక్షలు 23 లక్షల మందికి దాదాపు 21,000-22,000 కోట్ల రుణమాఫీ జరిగింది సార్. అండ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఇంకా 1-2 monthsలో క్లియర్ చేస్తా అనే పని మీద ఆయన ఉన్నాడు, చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. రెండవది ఉచిత బస్సు ప్రయాణం సార్. మాకు ఇది కూడా ఈ 2-3 కూడా ఈ సంవత్సరం వేడుకలు చేసుకునే స్వతంత్రం మాకు లేదు అని ప్రతిపక్షాలు అంటే ఇది అన్యాయం కాదు సార్. ఇదైతే మరీ దారుణం కదండి. ఇది కూడా చేసిన ఈ 2 కూడా మేము చెప్పుకోవద్దా సార్? సార్ ఇంకో మాట చెప్తున్నా సార్, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాట చెప్తున్నా. మీరు 2 లక్షలు, ఒక టర్మ్ 1,00,000, 1 లక్ష కదా సార్. మీరు కేసీఆర్ గారు 2 లక్షలు 10 కిస్తీలు చేసారు కదా. మీరు 10 కిస్తీలు కదా సార్. 1 yearకే ఇంత గగ్గోలు పెడితే ఎట్లా సార్? మీరు కేటీఆర్ గారు నేను చూస్తున్నా, హరీష్ రావు గారు నిద్ర పోతలేరు పాపం. వాళ్ళిద్దరు పవర్ చేతులకేంచి వెళ్ళిపోయింది, నిద్ర పడతలేదు, పగలొచ్చి గగ్గోలు పెడుతున్నాడు. మీకు పదవి వచ్చి నిద్ర పట్టలేదు, వాళ్ళకి పదవి పోయి నిద్ర పట్టలేదు సార్. మా కప్పులు అవి ఇవి మాకు నిద్ర ఎట్లా పడుతుంది సార్? 7 లక్షల అప్పులు, మిత్తిలు కట్టాలి, ప్రజల పనులు చెయ్యాలి, మాకు నిద్ర పడతలేదు. వాళ్ళు హ్యాపీగా నిద్ర పోయిరు అప్పులు చేసుకుంటూ.